అల్లు స్టూడియోస్ ని కోకాపేటలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2-3 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగింది. ఇక అక్కడ ఇప్పుడు రెండో మల్టీప్లెక్స్ రాబోతుందని తెలుస్తోంది. అల్లు వారి నుంచి ఇది రెండో థియేటర్ అవుతుంది. ఇది అత్యంత విలాసవంతంగా ఉండనుందని తెలుస్తోంది. సౌండింగ్ విషయంలో హై టెక్నాలజీని వాడుతున్నారట. ఇక 4 స్క్రీన్లు ఉండే ఈ మల్టీప్లెక్స్ నగరంలోనే ది బెస్ట్ అవుతుందని అంటున్నారు. 100 ఫీట్ల స్క్రీన్ కూడా ఉంటుందని చెబుతున్నారు. డాల్బీ టెక్నాలజీతో సౌండింగ్ లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారట. అల్లు సినీప్లెక్స్ అంటూ రాబోతున్న ఈ మల్టీప్లెక్స్ ఇక సెలబ్రిటీలకు అడ్డాలా మారేటట్టు ఉందని అంటున్నారు. ఏషియన్ అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ ప్రస్తుతం మాస్ ఆడియన్స్ కి అన్నట్టుగా ఉంది. అయితే ఈ సినీప్లెక్స్ మాత్రం క్లాస్ ఆడియన్స్ కోసం, సెలబ్రిటీల కోసం అన్నట్టుగా చాలా రిచ్ గా ఉంటుందని సమాచారం. ఇక ఈ మల్టీప్లెక్స్ త్వరలోనే ప్రారంభం కానుందని అంటున్నారు. అల్లు వారంతా కలిసి నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కానుందని సమాచారం. ఏప్రిల్ 8 సందర్భంగా ఈ మల్టీప్లెక్స్ గురించి ఏమైనా చెబుతారేమో చూడాలి. ఇక బన్నీ బర్త్డేకి ట్రీట్ ఇవ్వాలని చాలానే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందుకే చెన్నైకి బన్నీ వెళ్ళాడని అంటున్నారు. అల్లు అర్జున్, అట్లీ, అనిరుద్ కాంబోలో సినిమా ఉంటుందని, ఆ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోందని చెబుతున్నారు. బన్నీ బర్త్డేకి అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 చిత్రం వచ్చి 3-4 నెలలు అవుతోంది. అయినా ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వలేకపోతున్నారు. మధ్యలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అంటూ నానా హంగామా చేశారు. కానీ అది అంతకంతకు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అందుకే అట్లీతో బన్నీ ముందుకు వెళ్తున్నాడని టాక్. అట్లీ ప్రాజెక్ట్ అయ్యాకే అంటే ఈ ఏడాది చివరిలోనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేలా ఉంది.